ఎంత అందరికీ దొడ్డి కోమరయ్య గారు ఈ సభ మొత్తం కుటుంబాలతోనే నిండి సాగని అయినమ్మ ఎంత అందరికీ నాయకురాలు అయినప్పటికీ సాగరంలో ఉంటారు. ఎందుకంటే అణగారిన వర్గాల్లో ఇది సహజంగా వస్తున్న పరిస్థితి. ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏదైనా విప్లవం సృష్టించబడాలంటే ఒక కొత్త విషయం రావాలి. ఒక కొత్త విషయం అప్పటిదాకా మాట్లాడుకొని అప్పటి వరకు కూడా ఆ ఊసే ఎత్తని ఒక కొత్త విషయం వస్తే అక్కడ విప్లవం స్టార్ట్ అవుతుంది. ఏమిటా కొత్త విషయం అంటే ప్రపంచంలో ఎక్కడా లేని 3 పదాలు చెప్తాను. ఒట్టు కారం పొడి సంఘం, కారం పొడి సంఘం అని ఉంది. కారం పొడి సంఘం ఉంటుంది ఎక్కడ? ఒట్టు కారంతో కారం పొడి సంఘం. రెండవది ఒడిశా సంఘం అంటే రాజైతే సంఘం. మూడవది పుష్పల సంఘం. పుట్టుపల సంఘం, ఒడిశాల సంఘం, కారం పొడి సంఘం. ఇది ఏ రష్యాలో లేదు, అమెరికాలో లేదు, చైనాలో జరగలేదు. ఒక్క భారతదేశంలో, ఒక్క తెలంగాణలో, అది కూడా కారం పొడి సంఘానికి గొల్ల కుమ్మరు మారిపోలే ఉండాలి. వేరే కుమ్మరు ఉండకూడదు. ఒడిశాల రాజైతే ఒడిశాల సంఘంలో బీసీలో ఉండాలి, వేరే కుమ్మరు ఉండకూడదు. కారం పొడి సంఘంలో ఎస్సీ ఎస్టీ బీసీనే, ఒడిశాల సంఘంలో బీసీ ఎస్సీ ఎస్టీనే, పుష్పల సంఘంలో బీసీ ఎస్సీ ఎస్టీలే. నాకు తెలియగలుగుతున్నా ఒడ్డు కారం పొడి సంఘంలో రేట్లేదు లేదు అని అడుగుతున్నా. ఒడిశా సంఘంలో వెలువదలు ఎందుకు లేదు అని అడుగుతున్నా. అడిగేది కూడా ఎవరికి అడగట్లే, వేదిక మీద ఉన్న నా సోదరులైన రెడ్డి సోదరులే అడుగుతున్నా. మీరు ఎందుకు చేయలేదు అన్నారు. ఎందుకు? అందుకనే ఇక్కడ కొత్త విషయాన్ని పత్రికా విలేకరులు మీ యజమానులు రాయనప్పటికీ, మీ గుండెల్లో బహుజన వాదమే ఉన్నప్పటికీ మీరు తెలుసుకోవాలని కోరుతాను. రాజేంద్ర రాయన బ్రహ్మదేవుడు చెబుతాను పక్కన. తెలంగాణ తొలి బలిపీఠం ఎక్కిన బలి పశువే దొడ్డి కోమరయ్య. బలి పశువు దొడ్డి కోమరయ్య. ఒకవేళ అమరవీరుడు, ప్రపంచంలోనే అత్యంత గొప్ప విప్లవీరుడు, ప్రపంచంలో మొట్టమొదటి విప్లవాన్ని తీసుకొచ్చిన దొడ్డి కోమరయ్య అమరుడు అని మీరు కీర్తిస్తే ఆ స్థానంలో రెడ్డి నమ్ముతాడు ఎందుకు నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఒక రోజు దొడ్డి కోమరయ్య ఇంటికి వచ్చి అట్లా అన్నం తినడం లేదు. అన్న గొడవల దగ్గరికి పోయిండు. ఆడ గొడవలు అవుతున్నాయి. జనారెడ్డి, జనార్దన్ రెడ్డి, వాళ్ళ అమ్మ జానకిదేవి వీళ్ళంతా మొత్తం ముస్లిం రాజులతో ఒకటై, ఇస్లాం రాజులతో ఒకటై ఆరోపణలు జరిపే పరిస్థితి గొడవలు అవుతున్నాయని అమ్ముడు అన్నం తినడం లేదో పెరగ ముందే బయలుదేరి. కానీ ఒక్కసారి దొడ్డి కోమరయ్య ఒక్క సెకండ్ ఈ గొడవలకి పోకుండా, ఆ యుద్ధంలో పాల్గొనకుండా మన అణగారిన వర్గాలందరినీ తయారు చేసి నిదానంగా వ్యూహాత్మకంగా చాతుర్యంతో ఎదురుగడలతో యుద్ధం చేద్దాం, అది నిదానంగా చేద్దామని తనలో ఉన్న కోపాన్ని, భావోద్వేగాన్ని తగ్గించుకొని ఆలోచించి ఆ గొడవలకు పోకుండా ముందుగానే వాళ్ళందరినీ రెడీ చేసుకునే ఒక ప్రణాళిక గీసినట్టయితే దొడ్డి కోమరయ్య పార్లమెంట్ లో అడుగుపెట్టిపోయాడు. దొడ్డి కోమరయ్య పల్లెకి ఆవేశమే, దొడ్డి కోమరయ్యకి ఆవేశమే, వాళ్ళ అన్నకి ఆవేశమే, నక్సలైట్లలో చేరిన కుటుంబంలోకి ఆవేశమే, కొట్లాటలకు పోయిన ముదిగొండ కాల్పులో చేసిన వాళ్ళకి కుటుంబంలో ఆవేశమే, సాయుధ పోరాటం దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమ గొడవలలో పోయిన కుటుంబందరికీ ఆవేశం. ఒక్కసారి ఆలోచించి ఈ గొడవలకి పోకుండా మనం జ్ఞానంతో వ్యూహాత్మకంగా మొదటి శ్రేణి యుద్ధంలో పాల్గొనకుండా మన జాబులందరినీ తయారు చేసుకున్న వాళ్ళ ఓపికతో ఆలోచించినట్టయితే దొడ్డి కోమరయ్య ఏడాది పోయేటోడు తెలుసా? ఆగాలమ్మా, ఆగాలే. అసలైన యాగమాంసం భోజనం ఇదే. ఆగండి ఒక్క నిమిషం. అసలు భోజనం ఇదే. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి గారి ముందు బంజారాహిల్స్ లో ఒక కార్యాలయం ప్రారంభించాడు 3 సంవత్సరాల క్రితం. ఆ కార్యాలయ ప్రారంభోత్సవాలు ఎవరో తెలుసా? మల్లు స్వరాజ్యం అనే ఒక రెడ్డి వీర వనిత రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చాడు. ఈ మల్లు స్వరాజ్యం ఎవరో తెలుసా? చిన్న నాయకుడు రావినారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీళ్ళంతా భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, రావి నారాయణ రెడ్డి, వీళ్ళంతా రొట్టి కొమరయ్య సాగలి ఐలమ్మ పోరాటం అనే కాలి పోటీతో సమానం. కానీ వాళ్ళు పార్లమెంట్ అడుగు పెట్టారు. రొట్టి కొమరయ్య మా అమరవీరుడు, రొట్టి కొమరయ్య మా మొట్టమొదటి అమరవీరుడు అని కీర్తించి పొలాలు ఉచ్చుకుంటున్నాను. కానీ నేను రొట్టి కొమరయ్యని ఏమని అనుకుంటున్నానంటే, ఆ ఒక్క రోజు అన్నాదమ్ములు కూర్చొని అన్నా రేపేదో కొట్లాటలు అయ్యేటట్టుంది, మనమంతా కాలంపొడి సంఘంలో ఉన్నాం, మనమంతా ఉత్తర సంఘంలో ఉన్నాం, మనమంతా ఒడిశల సంఘంలో ఉన్నాం. ఈ ఒడిశల కాలంపొడి సంఘాల్లో ఆంధ్ర మహాసభ నాయకులు లేరు. ఈ ఒడిశల కాలంపొడి సంఘంలో కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం ఇస్తున్న తెలంగాణ రెడ్డి లేరు. ఖచ్చితంగా కొట్లాటలై ఇటు నిజాం సైన్యం, ఇటు ఈ తెలంగాణ స్థాయిలో పోరాటం, ఈ 2 కొట్లాటలు జరిగే కరెక్ట్ టయానికి రెడ్డి నాయకులు ఎటుపోతారు అని ఒక్క మాట నా దొడ్డి కొమరయ్య ఆలోచన. ఆ సమయానికి, ఆ కొట్లాడే సమయానికి ఎక్కడ మాయమైతుందో అర్థం, ఎక్కడ మాయమైతుందో అర్థం కావడం లేదని దొడ్డి కొమరయ్య ముందుగానే వాళ్ళ అన్నదమ్ములు ఆలోచించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకున్నట్లయితే ఒక్కొక్క కొట్లాటని దాటి 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 దొడ్డి కొమరయ్య వాదాలు చదువుకొని అంబేద్కర్ గురించి తెలుసుకొని ఆ దొడ్డి కొమరయ్య పార్లమెంట్ లో అడుగు పెడితే ఎంత బాగుండేది. అంబేద్కర్ ఆయుధాలతో యుద్ధం చేసి ఈ రోజు దొడ్డి కొమరయ్య వారసుడు కుటుంబ తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని అది మిస్ అయిపోయింది కదా, అది మిస్ అయిపోయింది కదా అని ఇప్పుడు దొడ్డి కొమరయ్య బిడ్డలుగా యాదవ శ్రీనివాస్ గౌడ్ అన్న చేతిలో మాటలు పడుతున్న విషయాలను ఆలోచిస్తున్నాం. ఏం చేద్దాం? దొడ్డి కొమరయ్య వారసులని ఏ విధంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతాం? ధర్మ విషయాన్ని దాటి ఎవరైనా పోతే సర్వనాశనం అయిపోతారు. కాబట్టి సచ్చి వదిలి కాటువంటి సిచ్యువేషన్ లో ధర్మ విషయం పాదాల దగ్గరకు వచ్చి రావాలి. ధర్మ విషయాన్ని కాదంటే కావాల పార్టీ సరళంగా అయిపోతుంది. కాబట్టి ధర్మ విషయం కాటువంటి సిచ్యువేషన్ లో ఆ ధర్మ విషయం అనేటువంటి వ్యక్తి ఆ పీఠం మీద కూర్చొని అనివార్య ఆ శక్తి మంత్రులకు వచ్చింది. ఆ ధర్మ విషయాన్ని అతని ఎవరి ఖాళీగారు, ఎవరి దయాదాక్షిణ్యాలు కావు. ఆ విధంగా ఈ తెలంగాణ గడ్డ మీద అగ్రవర్ణాలు తెలంగాణ స్థాయి పోరాటం నుంచి మొదలైనటువంటి రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, కరణం ధరలు తెలంగాణ ఉద్యమం నుంచి పార్లమెంట్ లో పోతే నా సోదరుడు ఎందుకు ఈ సాయుధ పోరాటంలో బలిపీఠం ఎక్కారనే బాధ కనీరు. అందుకనే దొడ్డి కొమరయ్య చేతిలో ఉన్న గొడ్డలి ఏదైతే ఉందో ఆ గొడ్డలి గొడ్డలిని కాపాడడానికి పెట్టుకున్న గొడ్డలి. కానీ ఇప్పుడు దొడ్డి కొమరయ్య వారసులుగా ఇవాళ మనం చేయాల్సింది కాయాల్సింది గొడ్డలిని కాదు, తెలంగాణ సమాజాన్ని కాయాలి. గొడ్డలిని కాదు కాయాల్సింది మనుషులు కాయడం ఎట్లా ఆలోచించాలి. ఈ సందర్భంగా ఒక ప్రశ్న, కొత్త ప్రశ్న రాడికల్ గా పుట్టినప్పుడు, ఒక మౌలికమైన ప్రశ్న ఎదురైనప్పుడు అది విప్లవానికి దారితీస్తుంది. అందుకనే ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దొడ్డి కొమరయ్య అమరవీరుడే కాదనట్లే, కానీ ఆ స్థానానికి ఓన్లీ ఒక అగ్రవర్ణ నాయకులు ఎందుకు లేరు అదేమో తప్ప ఇంకొకరి మీద విమర్శ కాదే కాదు. అందుకని దొడ్డి కొమరయ్య అనేటువంటి ఒక మహా వీరుడు అమరవీరుడు అనుకున్నటువంటి వ్యక్తితో ఆ అమరత్వం అగ్రవర్ణాలకి ఎందుకు రాలేదు? ఆ అమరుడి యొక్క రక్తంతో ఇంతక ఉద్యమం తెలుగుతున్నటువంటి పరిస్థితి అగ్రవర్ణాలు ఎందుకు తీసుకోలేకపోయారు? మా వాళ్ళే ఎందుకున్నారని ఆవేదన. అందుకని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే ఈ రోజు దొడ్డి కొమరయ్య అనేటువంటి ఒక కుర్మ కొల్ల వ్యక్తి. కుర్మలంటే గొడ్డలు పట్టుకున్నట్లే కాదు, ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన వాళ్ళంతా గురుగాస్తుంది. మొత్తం ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన వాళ్ళంతా గురుగాస్తుంది.
ఆ పరకాల సైడ్ కాళేశ్వరానికి రోడ్డు వేయడానికి కన్ఫ్యూజ్ చేస్తారు ఇంజనీర్లంతా. పరకాలకి కాళేశ్వరానికి రోడ్డు వేయాలి. ఒక్కడిగా కెమెరాలో దారి దొరకట్లేదు. సప్తాడు రోడ్డు వేయడానికి 1 నెల రోజులు వచ్చారట. ఆ రోడ్డు వేసే కుటుంబాన్ని ఒక ఆయన పిలిచి ఎక్కడ నాయన కాళేశ్వరానికి మాకు దారి దొరకట్లేదు అంటే ఇలా సప్తకి ఇట్లా రోడ్డు వేయంటే అక్కడ రోడ్డు పడింది కాళేశ్వరానికి. ఇది జ్ఞానం. లేదా మమ ప్రభుత్వ గురుగా లేదా ప్రపంచానికి వెలుగు దివ్యాన్ని అందించినటువంటి వీరులంతా గురువు కష్టపడి మనుషులు కాయడం ఎట్లా అనేది నేర్చుకోవాలి. మనుషుల్ని కాయడం ఎట్లా నేర్చుకోవాలంటే మన పూర్వీకులు ఎందుకు బలైపోయారు, సాంబశివుడు ఎందుకు బలైపోయాడు, ఆ బలైపోయిన ఆవేశంగా ఆలోచన కావాలి. మీరు ఆలోచన కలగాలి కాబట్టి మీరు పార్లమెంట్ దాకా అడుగు పెట్టారు. మీరు ఎందుకు పార్లమెంట్ అడుగు పెట్టారని నేను అనలేదు. మీలాగా ఆలోచన కూడా జ్ఞానం ఏంటి మనస్వరాజ్యం గారి ఆత్మ అడుగుతున్నా. ఇప్పుడు మీకు మా సాగరైన లేదమ్మా అని మీరు మనస్వరాజ్యం గారి ఆత్మ అడుగుతున్నారు. మీలాగా మావోళ్ళకు కూడా జ్ఞానం ఏంటి? భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆత్మ అడుగుతున్నా, నారాయణ రెడ్డి గారు ఆత్మ అడుగుతున్నారు. అయ్యా మీలాగా మా వాళ్ళకు కూడా ఆవేశాన్ని తగ్గించుకొని భోగాన్ని తగ్గించుకొని అన్యాయం ఉడికిపోయి కొట్లాడతాం. మేము సంస్థనమా బతుకున్నామా తిండినా లేదా ప్రాణాలవుతుందా మైలు వస్తుందా మనగడుతుందా మా కుటుంబంలో రోడ్డు నిలబడుతుందా ఇవేమీ ఆలోచించుకో. మేము మా బీసీఎస్ చేసి అన్యాయం జరుగుతుందంటే కొట్లాట జరుగుతుందంటే అక్కడికి పోయి పోయి ఎవరైనా కొట్లాడేదని ఆ కొట్లాడకి ఆ పనులకి గొడ్డలకి సాయుధ పోరాటం వైపు మా పిల్లలకి చూపించి మరణం పాలే చచ్చిపోతారు. ఒక ఆలోచన ప్రసాదించండి. మీరు ఎట్లా నాయకులు అవుతారు, సమాజానికి ఎట్లా నాయకులు అవుతుందో, పెద్ద పెద్ద యుద్ధాల నుంచి ఎట్లా తప్పించుకొని పార్లమెంట్ లో పోతుందో అది ఏదో మాకు ఏర్పడి. అందుకని ఈ సందర్భంగా ఈ యువజన చైతన్య సమితి ఏదైతే ఉందో, కొల్లకున్న యువజన చైతన్య సమితి ఏదైతే ఉందో, ఈ సంఘం రాజ్యాన్ని తీసుకొచ్చే దిశగా ప్రయాణం చేయాలి. తెలంగాణ గోలకుడు సింహాసనం మీద కూర్చునే దిశగా పోరాటం చేయడానికి ఈ యువజన సంఘం తెలంగాణ అంతటా కష్టపడి పోరాడాలని కోరుతూ శ్రీకృష్ణుడు ఎవరైతే మనకి సెలవిచ్చిండో అన్నదమ్ములు తమ్ముళ్ళు ఇది కాదు మనకి రాజ్యం కోసం పోరాడాలని అర్జునుడికి సెలవిచ్చాడు కదా. అర్జునుడికి ఇచ్చిండో ఇవ్వలేదో తెలియదు కానీ బీసీఎస్ చెప్తాడు శ్రీకృష్ణుడు రాజ్యం తీసుకోండి అని. ఆ శ్రీకృష్ణుడి పాటలో మనం నడవాలని కోరుతూ అంతిమంగా వేదిక మీద ప్రజలు, ఇక్కడ కూర్చున్న ప్రజలు తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీలంతా రాజ్యం చేసుకొని ఒక కుటుంబం వల్ల ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుగా చేయడమే ఆ గొట్టి కొమరైకిచ్చే దివాళీ. నువ్వు రాజు అయితేనే నువ్వు తెలంగాణ గడ్డ రాజ్య సింహాసనం మీద నువ్వు ఆ పీఠులకి తెలంగాణ గడ్డని పరిపాలిస్తేనే, కుటుంబమైన తెలంగాణ రాజ్యాన్ని పరిపాలిస్తేనే అది మాత్రమే ఆ గొట్టి కొమరైకిచ్చే దివాళీ తప్ప మరేమి దివాళీ కాదని అందరికీ తెలియజేస్తూ అందరూ దీన్ని సముదాయంలో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.